ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పీవైక్యూ ఎనాలిసిస్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ నేషనల్ పార్క్స్. బికాస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పీవైక్యూస్ చూస్తే మనకి మ్యాక్సిమం నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయని అడిగారండి. సో అది మధ్యప్రదేశ్ ఆన్సర్. అండ్ నేషనల్ పార్క్స్ ఒక రిలవెన్స్ ఇప్పటికీ పోలేదని చెప్పడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ 2025లో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ మణిపూర్లో ఉంది కదా, కేబుల్ లంజావ్ నేషనల్ పార్క్, దాని గురించి కూడా క్వశ్చన్ అనేది అడిగారు. సో లెట్స్ క్విక్లీ రికాప్ అబౌట్ నేషనల్ పార్క్స్. 107 నేషనల్ పార్క్స్ అనేవి ఇప్పటి వరకు ఉన్నాయి. అండ్ రీసెంట్గా యాడ్ చేసిన నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంది. అది సిక్నా జహులావ్ నేషనల్ పార్క్ అని చెప్తాం. అండ్ లార్జెస్ట్ ఏరియా అనేది ఉత్తరాఖండ్లో ఉంది. కానీ లార్జెస్ట్ నేషనల్ పార్క్ మాత్రం ఎమిస్ నేషనల్ పార్క్, అది లడాఖ్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, లార్జెస్ట్ ఏరియా ఉత్తరాఖండ్ అయితే లార్జెస్ట్ నేషనల్ పార్క్ మాత్రం ఎమిస్ నేషనల్ పార్క్ లడాఖ్లో ఉంది. అండ్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏంటి? సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, అండమాన్ నికోబార్స్లో ఉంది. రైట్. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లోని ఈ నేషనల్ పార్క్స్ అనేవి కవర్ అయి ఉన్నాయి. అండ్ నేషనల్ పార్క్స్ నోటిఫై చేసేది మాత్రం స్టేట్స్. అండ్ ఆంధ్ర ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. పాపికొండ నేషనల్ పార్క్స్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అండ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ని మనం రామేశ్వర నేషనల్ పార్క్ అని కూడా అంటాం. నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయో. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి కూడా. సో బికాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఒక ప్రొటెక్టెడ్ ఏరియాసే, కాకపోతే నేషనల్ పార్క్స్ అంత ఇంపార్టెన్స్ లైక్ అంత ప్రొటెక్షన్ ఉండవు. బట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో దాంట్లోనే కవర్ అయ్యింది. అండ్ ఇందులో మన ఇండియాలో లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అది గుజరాత్లో ఉంది. అదే ఓల్డెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వేదాంతంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బర్డ్ శాంక్చురీ, అది కేరళలో ఉంది. అండ్ హైయెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి అంటే అండమాన్ నికోబార్. అండ్ రీసెంట్గా 2025లో యాడ్ చేసిన వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి అంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అది మధ్యప్రదేశ్లో ఉంది. రైట్. నేను నా కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తానండి మొత్తం వాట్ నేషనల్ పార్క్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏంటి అంటే కేబుల్ లంజావో నేషనల్ పార్క్. సో ఇంద్రకిలా నేషనల్ పార్క్ అంటే మనకి ఇంద్రకిలాద్రి అనుకుని ఆంధ్రప్రదేశ్ పెట్టొద్దు. బికాస్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, పాపికొండ, రాజీవ్ గాంధీ అండ్ శ్రీ వెంకటేశ్వర. ఇంద్రకిలా నేషనల్ పార్క్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ హిమాచల్ ప్రదేశ్లో పిన్ వ్యాలీ అనే నేషనల్ పార్క్ కూడా ఉంది. ఓకే. దీంతో పాటు ఐ వాంట్ టు గివ్ యూ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. కాన్స్టిట్యూషన్లో కూడా మనకి వైల్డ్ లైఫ్ గురించి కొంచెం మెన్షన్ చేశారు. సో మనకి డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీంట్లో 48A ఆర్టికల్ ప్రకారంగా వైల్డ్ లైఫ్స్ని మనం కన్జర్వ్ చేయాలని ఉంది. అండ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనకి ఫారెస్ట్